గోదావరి భాష యాస మాట్లాడి ఎటకారం కామెడీ పండించాలి అంటే ప్రవీణ్ గారే ముందుంటారు. తాను మాట్లాడుతున్నంతసేపు ఏదో సీరియస్గా చెప్తున్నాడేమో అనుకుంటాం, కానీ చివరికి గోదావరిలో ఎటకారం చూపించడం ఆయన స్పెషాలిటీ. అందుకే ఆయన మాటల్ని సీరియస్గా వినడం ప్రేక్షకుల వంతు. ఎందుకంటే సరిగ్గా వినకపోతే అది కామెడీనో సీరియస్నో తెలియదు. ఆయన ఉన్నంతసేపు సినిమాలో ఎంతో హాస్యాన్ని పండిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ప్రవీణ్ గారు. ఈయన స్వగ్రామం అంతర్వేది కర అనే గ్రామం. ఇప్పుడు అంతర్వేదిలో ఈ గ్రామం భాగం అయిందనుకోండి, ఈయన ఇంటికి వెళ్ళాలి అంటే పంటి ప్రయాణం చాలా సులభంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం రేవు నుంచి ఈ విధంగా దాటి వెళ్ళొచ్చు. లేదు అంటే చించినాడ మీద నుంచి బ్రిడ్జి మీద నుంచి వెళ్ళాల్సి వస్తుంది. ఈ గ్రామం ఎక్కడుందో ఒక్కసారి చూద్దాం. ఈ అంతర్వేది కర అనే గ్రామం ఎక్కడ ఉంది అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ నుంచి అంతర్వేది అనే గ్రామం 109 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం అనే పట్టణానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ పంటి ప్రయాణం అయిన తర్వాత సకినేటిపల్లి అనే గ్రామం చేరుకుంటాం. 3 తూముల సెంటర్ ఉంటుంది. అక్కడ నుంచి రైట్కి తీసుకుని ఈ గ్రామం చేరుకోవచ్చు. ఈ అంతర్వేది కర అనే గ్రామం సముద్రానికి చేర్చి ఉంటుంది. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలోనే ఈ గ్రామం ఉంటుంది. ప్రవీణ్ గారి గురించి చెప్పాలి అంటే సినిమాల్లో కంటే ఎక్కువ హాస్యాన్ని పండిస్తారంట. బయట ఫ్రెండ్స్తో కలిసినప్పుడు అవనివ్వండి, ఆ చుట్టుపక్కల గ్రామస్తులతో కలిసినప్పుడు అవనివ్వండి, అలాగే అంతర్వేది చుట్టుపక్కల అందరితోనూ ఇంట్లో మనిషిలా కలిసిపోవడంతో మనం ఆ చుట్టుపక్కలకి వెళ్ళినప్పుడు ఎవరినైనా ఆయన గురించి అడిగితే ఇంట్లో వాడి గురించి చెప్పినట్టు, వాడా ఇక్కడ లేడు, పలానా టైంలో వస్తారు, లేకపోతే ఆ టైంలో ఇక్కడ ఉండరు అనే పూర్తి సమాచారాన్ని వాళ్ళే చెప్పేస్తారు. ఇక మీకేమన్నా సందేహం ఉంటే ఒక్కసారి అంతర్వేది వెళ్ళినప్పుడు ఆయన గురించి అడిగి చూడండి. ఇక ఈ గ్రామాన్ని వచ్చేసరికి అంతర్వేది కర్ర అంటారు. ఇది చాలా సముద్రానికి దగ్గరగా ఉంటుంది అన్నమాట. మనకు తెలుసు కదా, బెల్లంకొండ ప్రవీణ్ గారు కొత్త బంగారు లోకం సినిమాతో ఆయన హాస్యం అయితే స్టార్ట్ చేశారు. ఇప్పటికీ చాలా సినిమాల్లో నటిస్తున్నారు. చాలా పెద్ద పెద్ద హీరోస్తో కూడా ఆయన చేస్తూ ఉంటారు. ఆయన హౌస్ వచ్చేసరికి కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత ఉంది. ఇక ఈ గ్రామం గురించి కూడా తెలుసుకుని తర్వాత చివరిగా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన హౌస్ ఎలా ఉందో చూద్దాం. సార్ నమస్తే అండి. అది ఈ ఊరి పేరు అంతర్వేది కర్ర అంటారు. ఇది అంటే చివరిగా ఉందేమో సముద్రానికి దగ్గరగానే. అంటే కడ కాదు, కర కానీ అంతర్వేది అంటారు. ఇప్పుడు కర తీసేసి వాళ్ళని అంతర్వేది అంటున్నారు అనమాట. అదే ఇప్పుడు ప్రవీణ్ గారు, బెల్లంకొండ ప్రవీణ్, ఆయన హాస్య నటుడు, ఆయన ఊరిదే కదా. ఎక్కువ ఉంటారంటారు ఊర్లో. అయినా ఉంటారండి, మ్యాక్సిమం షూటింగ్ లేకపోతే ఇక్కడే ఉంటారు. మామూలు సరదాగా ఉంటారు అందరితోనే. అంటే మూవీస్లో అయితే చాలా కామెడీ చేస్తూ ఉంటారు కదా ఆయన. ఇంకా అందరితో ఫ్రెండ్లీగా. అది మేము ఎవరినైనా అడిగామంటే ఏదో క్లోజ్గా మాతో ఉన్నట్టు, ఆడ ఇక్కడ లేడు, వస్తాడు ఇప్పుడు మా దగ్గర, అంత ఫ్రెండ్లీగా ఉంటాడు అన్నమాట. అలా మాట్లాడుతున్నారు అందరూ. ఓకే ఓకే, దాని గురించి అంత ఫ్రీగా ఉన్నారు ఊర్లో వాళ్ళు అందరూ. ఇక ఏమన్నా అంటే మనకి సముద్రం చాలా దగ్గరగా ఉంది కదా, పంటలు ఏం పండుతాయి అంటారు ఇక్కడ? కొబ్బరికాయనే, ఇంకేం ఉండదేమో. సర్వే ఉండేది కానీ ఓకే
ఓకే, ఇప్పుడు ఆక్వాకల్చర్ అనమాట. ఓకే, ఇప్పుడు ఆయన హౌస్ ఇంకా ఊర్లోకి వెళ్ళాలంటారా? ఫ్రెండ్ ఇంకో కొంచెం ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. నమస్తే అండి. ప్రవీణ్ గారు ఐడియా ఉందా? తెలుసండి. అంటే ఏ రకంగా తెలుసు మీకు? ఇల్లు పని అది చేశారా? ఎలా మాట్లాడతారా? వస్తూ ఉంటారు ఊరు సినిమా షూటింగ్స్ అయ్యి వెళ్ళినప్పుడు? ఓకే, ఇంకేంటండి మీ చెట్టు ఏంటండి ఇది? మామూలుగా ఏమన్నా పూజిస్తారంటారా? ఈ చెరువు పంచాయతీ అంటే మంచినీళ్ళ చెరువు అంటారా? పంచాయతీ చెరువు అంతే. ఓకే. ప్రవీణ్ గారి ఇల్లు ఎక్కడండి తెలుసండి? చిన్నప్పటి నుంచి ఇక్కడే తిరిగేవారు అంటారా? మాట్లాడతారు వచ్చినప్పుడు కొట్టి దగ్గరికి వస్తారా? మీరు ఈ మధ్యలో పెట్టారా? ఎలా మాట్లాడతారు మీరు? ఎలా పలకరింతారు ఆయన్ని? అంటే మనం చిన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు వేరే వేరే పలకరింతా ఉంటారు కదా, ఏమని పిలుస్తారు ఇక్కడ అసలు? ప్రవీణ్ అని పిలుస్తారు. ఎంతమంది అన్నదమ్ములు వాళ్ళు? ఇద్దరు అన్నది. ఏమైనా ఉన్నారంటారా వాళ్ళు ఇంటి దగ్గర? ఓకే. ఆయన సినిమాలు ఏమైనా చూసారా మీరు? ఏ సినిమా బాగా నచ్చింది మీకు? కామెడీ చూస్తూ ఉంటారు. చూస్తారు కానీ ఏ సినిమా నచ్చింది అనేది సినిమా పేర్లు గుర్తులేమాట. ఓకే, సరేనా. ఒకసారి అలాగా కాదు, మీరు కొంచెం ప్రవీణ్ గారి లాగా ఉన్నారు మీరు. కానీ నిజమే కొంచెం ప్రవీణ్ గారి పోలికలు ఉన్నాయండి మీకు. నమస్తే అండి. అదే ప్రవీణ్ గారిది ఇదే గ్రామం కదండి. ఆ సినిమాల్లో మంచి కామెడీ చేస్తూ ఉంటారు. ఆయన సినిమాలు అనేసరికి ఆయన భాష అదే వ్యాస కోసం వీటి కోసం మనం అందరం వెళ్తూ ఉంటాం. ఇక్కడ ఎలా ఉంటారండి? ఇక్కడ బాగుంటాడు. ఇలా అలాగే మాట్లాడతారు ఫ్రీగా. తాతయ్య గారు ఇంతకుముందు మున్సిపల్ గారు చేశారండి. తాతయ్య గారు కూడా మున్సిపల్ చేశారు. ఓకే. ఫ్యామిలీ బాగుంటాడు. మా ఫ్యామిలీ మాకు మనవడు అవుతాడు. మీకు మనవడు అవుతారు ఆయన? ఓకే. బెల్లంకొండ వాళ్ళండి? బెల్లంకొండ. ఓకే. సినిమా ఫీల్డ్కి ఎక్కడి నుంచి వెళ్ళారంటారు ఆయన? సినీ ఫీల్డ్ మన వినాయక్ గారు వస్తుండేవారండి. వివి వినాయక్ గారు. మా అన్నయ్య గారు, మా నాయుడు గారు, బెల్లంకొండ వెంకటేశ్వర నాయుడు గారు. ఓకేనండి. ఆయన సర్పంచ్ 15 సంవత్సరాలు అంతర్వేదికి ఆ టెంపుల్ దగ్గర నుంచి కూడా ఇక్కడ బాగా చేసాడండి. ఓకేనండి. మంచి ఇన్ఫ్లుయెన్స్. వినాయక్ గారు ఇక్కడికి వచ్చేవాడు. వచ్చేటప్పుడు ప్రవీణ్ వచ్చేవాడు మనవాడు. దాన్ని మా అన్నయ్య గారు కూడా డీల్ చేసేవాడు వినాయక్. ఓకే ఓకే. వాళ్ళ తండ్రి గారు మా అన్నయ్య గారు బాగా ఇదండి క్లోజ్. ఓకే ఓకే. వినాయక్ గారు వస్తే ఇద్దరు బాగా మా మనవాడు అన్ని పరిచయం చేసి మా వాళ్ళందరూ పరిచయం చేసి చూడండి అన్నయ్య గారు వినాయక్ గారికి. ఇంకా అలా ప్రవీణ్ అలా నెమ్మదిగా ఆయన పట్టుకుని సినీ ఫీల్డ్ లోకి అలాగే ప్రవేశపడ్డాడు. ఓకే ఓకే. ఫస్ట్ సినిమా బొమ్మరిల్లు అనుకుంటానండి. ఫస్ట్ సినిమా కొత్త బంగారులో బాగా యాక్ట్ చేశాడు. ఇది ఒకటండి. ఏంటిది మన పవన్ కళ్యాణ్ సినిమా
గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ లో ఒకటి. ఇంకా ఆయన వచ్చాడంటే అంతసేపు చాలా బాగుంటదండి సినిమా కూడా. ఆయన భాష కూడా యాస కూడా చాలా బాగుంటది. అసలు టోన్ తీసుకోవాలండి, అలా మళ్ళా కట్ చేస్తారు. అది మాట చాలా బాగుంటది. అవును, ప్రవీణ్ గారి చాలా బాగుంటది, ట్రాకింగ్ బాగుంటది. అవును, చాలా బాగుంటదండి ఆయన వాయిస్. మరి వాళ్ళ సద్వినియోగం చేసుకోవాలా. ఓకే, ఇక్కడికి వస్తే సరదాగా కలిసిపోయి తిరుగుతూ ఉంటారంటారు అందరు. సినిమా లేనప్పుడల్లా ఇక్కడికి వస్తూ ఉంటాడు అనమాట ఆయన. తిరుగుతూ ఉంటాడు. చదువు అది ఎక్కడ చదివాడు అంటారు ఆయన? ఇక్కడేనండి, ప్రవీణ్ గారు తాతయ్య గారు దగ్గర ఇక్కడ మలికిపురం. ఈ స్కూల్స్ అవి కూడా ప్రైమరీ స్కూల్ కూడా ఇక్కడేనేమో అయితే. ఈ స్కూలేనేమో మలికిపురం అది చేశారు. ఓకే, మీరేం చేస్తారండి మరి? వ్యవసాయం నుండి ప్రాన్స్ ఎక్కువ. సముద్రం కూడా పక్కనే అనుకుంటాను. సముద్రం దగ్గరగా ఉంటుంది గారు. ఫస్ట్ పిక్చర్ ఏ పిక్చర్ తీసినంటే లక్ష్మీనరసింహ టెంపుల్ కి వచ్చి అక్కడ కొబ్బరికాయ కొట్టి దర్శనం చేసిన స్వామిని. అప్పుడు మా అన్నయ్య దగ్గర ఇక్కడికి వచ్చేవారండి ఆయన. ఇప్పుడు వస్తూ ఉంటారంటారు? ఇంకా వస్తూ ఉంటాయండి. అప్పుడు మళ్ళీ ప్రవీణ్ కూడా తీసుకొస్తున్నాడు ఆయన్ని. సునీల్ గారు ఒక ఆయన వస్తుంటాడు. మళ్ళా మోహన్ బాబు గారు అబ్బాయి అది ఇక్కడ మనోజ్ అది ఇక్కడ మాట్లాడుకుంటూ నేను చూసేది చాలాసేపు ఉంటారండి. వస్తూ ఉంటారు. ఓకేనండి, సరేనండి. ఇప్పుడు ఈయన అన్నయ్య గారు అబ్బాయి, ఈయన ఆయన మీరు కొంచెం అదే ప్రవీణ్ గారు కూడా అలాగే ఉంటారు కదా బొద్దుగానే. సేమ్ పోల్స్ మీ అబ్బాయి. ఈయన బెల్లంకొండేనండి. ఓకే ఓకే. బెల్లంకొండ ప్రవీణ్ గారు హౌస్ వచ్చేసరికి ఇదే. నెక్స్ట్ ఈ యూత్ అంతా కూడా ఆయనకి వచ్చినప్పుడల్లా కూడా ఉండే సపోర్ట్గా తిరుగుతూ ఉంటారు అనమాట. అలాగే ఈయన కొన్ని సినిమాల్లో అంటే అవకాశం మీరు ఏదో చేస్తున్నారు కదా, ఏం చేస్తారు మీరు? ఇప్పుడు కెమెరామెన్ అసిస్టెంట్గా చేస్తున్నాను. ఓకే, ఈయన ప్రవీణ్ గారి ద్వారానే వెళ్ళారు. ఇంకెవరైనా వెళ్ళారా మీ ఊరి నుంచి? అలా ఇక్కడ నుంచి అయితే ఆయనని వాళ్ళ తమ్ముడు ఒకళ్ళు అయితే అని చెప్పి ప్రొడ్యూసర్గా చేస్తున్నారు. అవును, ఇంకొక ఆయన కూడా సినిమాలు చేస్తారండి, సొంత తమ్ముడు. ఆయన పేరేంటి? అతని పేరు అహితేజ్ అండి, అలా చిన్నాన్నగారు అబ్బాయి. ఓకే, ఆయన ఏమేమి సినిమాలు ప్రొడ్యూస్ చేశారు? ఆయన ముందు అక్షర ఒక మూవీ చేశారు. అక్షర అది థియేటర్లో రిలీజ్ అయింది. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ అయితే శశివదనే అని చెప్పి ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుంది అనమాట. రెడీ నిన్న 2 days బ్యాక్ టీజర్ ఒకటి రిలీజ్ అయింది. ఓకే ఓకే. నెక్స్ట్ ప్రవీణ్ గారు వచ్చినప్పుడు మీరు అందరూ ఎక్కడెక్కడ తిరుగుతారు? కార్లు మీరే వెళ్తూ ఉంటారు? అది చాలా బాగుంటారు మాతో. ఆయన ఎంత సైకిల్నా మాతో ఫ్రెండ్లీగా, ఫ్రెండ్స్తో ఎలా ఉండాలో అలాగే ఉంటారు మాతో. మేము స్టార్టింగ్ లో కొట్టి దగ్గర అడిగాం, ఏదో మన ఇంట్లో మనిషి అన్నట్టే చెప్పాడు ఆయన. ప్రవీణ్ ఇంకా రాలేదు, ఊళ్ళో ఉండలే, ఎక్కడికి వెళ్ళి ఉంటాడులే, హైదరాబాద్ లో ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడమాట వాళ్ళు. ఆయనకి బాగా పలకరించడం అలవాటు అండి. ఇంకెవరు వచ్చినా వాళ్ళని వీళ్ళని ఇంకా బాగా పలకరించడం, ఊర్లో బాగా క్లోజ్ గా ఫ్యామిలీ ఉన్నట్టే ఉంటాడు అందరితో అందరిలో. ఓకే ఓకే, సరే ఒకసారి చూద్దారండి. మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బెల్లంకొండ వాళ్ళు అనమాట. మొత్తం బెల్లంకొండ ఉన్నారులేండి, కానీ ఇది ఇంకా బెల్లంకొండ గ్రూప్ అని చెప్పాను అనుకుంటా అంటారా? ఓకే, ఇల్లు ఇది వరకు పెంకిటిల్లు ఉండేది అంట కదా? ఇది అంతే పెద్ద పెంకిటిల్లు అండి, ఇది అంతా ఉమ్మడిగా ఉండేవారు. మండవాలో ఇల్లు ఉండేదా? ఈ మధ్యలో కట్టినట్టున్నారు. ఈ మధ్యలో. ఓకే, ఈ హౌస్ మాట ఇది ప్రవీణ్ గారు. ఇంకా ఇప్పుడు కడుతున్నట్టున్నారులే, ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉందండి. అయ్యి బాబోయ్, డోర్ లాక్ చేసినట్టుంది. డోర్ లాక్ ఉంటుంది. ఓకే, ఇది హౌస్ వచ్చేసరికి ప్రవీణ్ గారిది. ప్రస్తుతం అంటే పెద్ద పెంకిటిల్లు ఉండేదండి ఇదంతానే. ఇదంతా మొత్తం ఈ బిల్డింగ్ ఇది అన్ని కలిపి ఈ ప్లేస్ లో ఉండేది తీస్తారు. ఇప్పుడు ఇప్పుడు ఈ ప్లేస్ లో ఈ బిల్డింగ్ కట్టారు.
ఇప్పుడు ఎవరెవరు ఎంతమంది సొంత తమ్ముడు ఒక ఆయన ప్రవీణ్ గారు ఇద్దరే కదా? వాళ్ళ నాన్నగారు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు అండి. ఫస్ట్ ఈయన వీళ్ళిద్దరు అన్నదమ్ములు, ప్రవీణ్ అన్నయ్య, మా చిన్నయ్య ఓకే చైతన్య గారు, రెండు వాళ్ళ చిన్నగారు రాజబాబు గారు, ఓకే ఓకే మూడు సూర్యబాబు గారు, ఓకే ముగ్గురు అన్నదమ్ములు ఇక్కడే. ఇంకా నాన్నగారు కానీ అక్క చెల్లెలు ఎవరు లేరు అన్నమాట? ఉన్నారు ముగ్గురు అక్క చెల్లెలు, ముగ్గురు ఇలా ముగ్గురు ఆరుగురు. ఓకే. పైకి వెళ్తారు. ఆయన రూమ్ ఏదో కింద 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 రూమ్ పైకి వెళ్ళిపోదు. నార్మల్ గా ఇంకో ఇదేమో వాళ్ళ పెద్ద నాన్నగారు హౌస్, అదేమో చిన్నగారు హౌస్. ఓకే. ఆయన చెరువు లీజ్కి ఇచ్చారన్నమాట? మొత్తం లీజ్కి ఇచ్చేసారు. ఓకే. మరి నువ్వు వెళ్ళదా షూటింగ్కి? నాది ఇప్పుడు ప్రెసెంట్ ఖాళీ అండి. ఇప్పుడు జనం ఇంకా సంక్రాంతి అయిపోయిన తర్వాత. ఓకే. ఇది ఇంకొక అన్నయ్య చిన్న నాన్నగారు అన్నమాట. ఇది చిన్నగారు. వీళ్ళ నాన్నగారు పెద్ద ఆయన? వీళ్ళ నాన్నగారు పెద్ద ఆయన. ఈ హౌస్ మామూలుగా రేకేసేసినట్టున్నారు. వీళ్ళంతా హైదరాబాద్ లో సెటిల్ అండి. వీళ్ళందరూనా? బెంగళూరులోని హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. ఓకే. ఇక్కడ డైరెక్టర్ గారు ఇంకొక ఆయన ఇప్పుడు ప్రొడ్యూసర్ ఇదా? ఇదండి. తను కూడా హైదరాబాద్ లో ఉన్నారంటారు ఇప్పుడు? వీళ్ళు కూడా ఇంకా హైదరాబాద్ లో సెటిల్. మరి హౌస్ లో ఎంత నీట్ కట్టారా? మమ్మీ డాడీ ఉంటారా? ఉన్నారంటారా? ఎవరైనా ఉంటారు. లేనట్టున్నారా? సరే. అయితే ఆయన అడ్వకేట్ అండి. ఈయన అడ్వకేటా? వాళ్ళ అమ్మగారు అది హైదరాబాద్ లో ఉంటారా? ప్రవీణ్ గారి దగ్గర ఉంటారు. హాలిడేస్ అయితేనే వస్తారు ఇక్కడికి? ఆయన హాలిడేస్ కి ఏమన్నా ఫెస్టివల్స్ వాటికి. అలాగే పెద్ద అని చెప్పినట్టు ఏదైనా వివి వినాయక్ గారు షూట్ ఉంటే అంతర్వేది గుడికి రావాల్సిందన్నమాట. అంతర్వేదిలో షూట్ జరిగింది. రామరామ కృష్ణ అన్నప్పుడు షూట్ జరిగిందండి. అప్పుడు కుర్రలు అందరినీ ఎంకరేజ్ చేసి షూట్ కి చూడడానికి అయ్యి ఏ ప్రాబ్లం లేకుండా అందరినీ తీసుకెళ్ళి ఆయన సంక్రాంతి వచ్చిందంటే ఎన్ని షూట్లు ఉన్నా ఆపుకుని మరి ఇంకా ఇప్పుడు నెక్స్ట్ 3 days ఇక్కడ ఉంటాడు మాట. 3 days ఇక్కడే ఉంటారు. 15 రోజులు ఉంటారు. 15 రోజులు ఇక్కడే సరదాగా ఎంజాయ్ చేసి వెళ్తారు. ఓకే. రెండు చెరువులు చూద్దాం. చిన్న ఊరు మాట ఇది. అంటే అంత గుడి నరసింహవారి టెంపుల్ తెలుసా మీకు? ఇంకా ఇది అంతా అంతర్వేది వస్తుందండి. అంత ఓకే. ఇంకా అంతర్వేది కర్ర అంటారు అన్నమాట దీన్ని. మొత్తం దేవస్థానం అని పిలుస్తున్నారు అది. ఓకే. కర్రలు తీసేది అంతర్వేది దేవస్థానం. గుడి ఉన్న దేవస్థానం చేశారు. ఇది ఇంకా అంతర్వేది మొత్తం ఇంకా అంత గొంది అంతర్వేది. ఆ గొంతు అవన్నీ తీస్తారా? ఇది ఒకటే సెపరేటింగ్. అంతర్వేది అంతా ఒకటండి. ఆ టెంపుల్ కాడి నుంచి ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది కదండి, అక్కడ దాకా అంతా అంతర్వేది. ఇవన్నీ చెరువులు. చెరువులు ఇవే. ఓకే. ఇది 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 ఇదా? అది కనబడుతుందా? ఒకసారి ఇదో పాక వెనకాల చెరువులు అన్నమాట. వెనకాల చెరువులు మా ప్రవీణ్ అనే. ఓకే. ఆ చెరువులు పాక అవతల చెరువు. అదొకటే చెరువా? ఇది ఇంకా వెనకాల అన్ని అటు అంతా వాళ్ళదేనండి. ఓకే. అన్ని లీజ్కి అన్నమాట. మొత్తం లీజ్. చేపలు వేసుకున్నారు. సినీ ఫీల్డ్కి వెళ్ళడం అది అంటే ఇంకెవరికి తెలుస్తుంది? ఇంకెవరికి తెలీదా? ఇంకా ఆయన అడగల. ఓకే.
ఇక ఈ ఊరు గ్రామ దేవత వచ్చేసరికి శ్రీ కోట సత్తక్క అమ్మవారు. సత్తక్క కనకముత్యాలమ్మ కోట సత్తక్క. అంటే చాలా చోట్ల సత్తమ్మ అనే పేరు ఉంటది, కానీ సత్తక్క ఇదే చూడడం, ఇదే అవుతారు అన్నమాట. ఓకేదా? ఓకే, ఇంతకింద మీరు అన్ని చెప్తున్నారు కానీ మీరు ఎవరు అడగలేదు, వాళ్ళ కజిన్ అనుకుంటారు. మా తాతయ్య గారు వాళ్ళ తాతయ్య గారు కజిన్స్ అన్నమాట. నేను వాడలో బీటెక్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు? రీసెంట్ గా నేను ఓఎన్జీసీ కంప్రెసర్ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. అది కూడా మా ప్రవీణ్ అన్నయ్య రీసెంట్ గా వేయించారండి. ఆయన వేయించారా? ఓఎన్జీసీ అంటే కొంచెం కష్టమే జాబ్ రావడం అంటే. ఆయన అదనే కాదు, మా ఊర్లో ఏదైనా సరే వేరే విషయాలు ఎలా ఉన్నా గానీ, హెల్త్ పరంగా గానీ వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వస్తే గనక నేనున్నానని ముందుకు వచ్చి మా అన్నయ్య తన అయినంత మరి చేసి పెడతారండి ఖచ్చితంగా. అంటే అన్నదమ్ము, మీ నాన్నలు అన్నదమ్ములు అవుతారు, మీ తాతయ్య చూసుకుంటే కొంచెం దూరమే. నేను అయినా సరే ఓఎన్జీసీలో జాబ్ చేయించారంటే చాలా మంచి విషయమే కదా అది. అవునవును, ఖచ్చితంగా. ఇప్పుడు సొంత ఫ్యామిలీలోనే కష్టం అవుతుంది ఏదైనా చేయించాలంటే. అలా ఇప్పుడు తాతలు అంటే ఇలాంటి మీలాగా చాలా మంది ఉంటారు, ఆయనకి చాలా మంది అన్నదమ్ములు ఎలా చూసుకుంటే చాలా మంది ఉంటారు. ఓకే, ఏం చేసి అంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్టే నీది. ఓకే ఓకే, లాంగ్కి వెళ్తే అవుతుంది చూద్దాం. ఇది 24 hours డ్యూటీ ఉంటుందా ఏం చేసి అంటే? లేదండి, 15 days ఉంటుంది. అంటే 2 days డేస్, 2 days ఆఫ్, 2 days నైట్ అలా. ఓకే, ఎక్కడది? ఇక్కడ మోరీ జీసీఎస్ అండి. మోరీ. ఓకే, రెండే దారిలోనే ఉంటుంది. 15 రోజులు అక్కడ ఉండాలి, 15 రోజులు ఇంటి దగ్గర ఉండొచ్చు అన్నమాట. ఓకే, మరి హైదరాబాద్ అది వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తా ఉంటావా? ఖచ్చితంగా ఫోన్ చేస్తే గ్యాదర్ అవుతూ ఉంటాడు. సరే, ఇంకా ఈవిడ రామదేవత అంటే ఇంకా ఆలయం ఇదేనా? ఆలయం. మరి ఇక్కడ చెట్టు ఈవిడే దేవత. చెట్టుకి ఈవిడి కోట సత్తక్క, ఆవిడ కనకముత్యాలమ్మ. మా ఊరి గ్రామ దేవత టెంపుల్ ఆల్రెడీ అక్కడ ఉందండి. ఇక్కడ మామూలుగా ఇక్కడ చెట్టు దగ్గర కొలుస్తాం అనమాట. ఓకే ఓకే. ఇక్కడ ప్రతి ఆషాఢ మాసంలో లాస్ట్ వారం మంగళవారం గానీ శుక్రవారం వచ్చు, ఏ రోజు వచ్చినా ఇక్కడ మా జాతర జరిగిన తర్వాత ఇంకా మా ఊర్లో ఇంకా ఎక్కడ మా అంతర్వేది దేవస్థానం ఈ 2 గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా ఇంకా అమ్మవారి జాతర ఈ పెట్టితో ముగుస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే జాతరలో అయిపోయినట్టే. ఓకే, అదో లెక్క మాట. అవునండి. ఈవిడ కనకదుర్గమ్మ, కనకముత్యాలమ్మ. ఈవిడ గ్రామ దేవత. గ్రామ దేవత. మళ్ళీ గుడి కూడా ఉంది. అంటే మెయిన్ ఈవిడండి. అంటే అలాగా ఇప్పుడు మనకి నైవేద్యాలు ఏవి పెట్టినప్పుడు ప్రతిసారి పెడతాం కదా, నెలకి వారానికి ఒకసారి అని చెప్పి మనకి ఏవి ముట్టకూడదని చెప్పి ఇందులో పెడతాం. చూడొచ్చు, లోనికి వెళ్ళొచ్చు కదా? వెళ్ళొచ్చా? ఆమెకు సంబంధించిన దుస్తులు అన్ని. ఓకే ఓకే. ఇంకా ఫొటోస్ ఆవిడ సంబంధించిన ఇవన్నీ ఇందులో పెట్టారు. ఓకే, సరే. స్థానం ఇక్కడ మా పాతిల్లు ఉండేదండి. ఓకే, అది మేము ఎదరికెళ్ళేటప్పుడు ఆవిడ అడిగిందండి. అంటే మా నాన్నగారి కన్నా ముందు మా నాన్నగారు బుల్బాబు గారు అండి, తర్వాత మా నాన్నగారండి. ఆయనకి 40 సంవత్సరాలు ఘనసరిగా ఆయన కాలం చేసిన తర్వాత ఒక 2-3 సంవత్సరాల టైంలో తర్వాత నాకు వచ్చిందనమాట అండి. మా నాన్నగారు ఉండగానే మేము అవతల బిల్డింగ్ కట్టుకున్నాం రోడ్డు. అప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు కదా, నాకు స్థానం చూపించమండి. చూపించమంటే అప్పుడు ఒక కత్తిరిపాకలు అనేది ఉండేది అనమాట అండి. తర్వాత ఇలాగా మన కుర్రోళ్ళని 10 మందిని ఇలాగ ఏదో ఒకటి వేద్దాం, ఒక 4 స్తంభాల మీద వెహికల్ ఇలాంటివి చేసి ఒక రూమ్ పెట్టి వేద్దాం అని చెప్పేసి ఎదరికెళ్ళామండి. వెళ్తే ఆవిడ లోన ఎగ్రం పెట్టుకోవడం తక్కువ తప్ప కనవద కూడా అంతా కూడా ప్రజల ధన సాయంతో అండి. పూజలు అయ్యి మీరే చేస్తారు, ఘనాచారి అంటారు కదా, అలా ఇంకా మీరేమాట ప్రస్తుతం ఆషాఢ మాసం జరుగుతుంది అన్నమాట అండి. అంటే ఆషాఢ మాసం స్టార్ట్ అయిన తర్వాత 4 మంగళవారాలు శుక్రవారాలు జరుగుతాయండి. ఆ 3-4 వారాలు బయట జరుగుతాయండి. ఈ ఘనసారి వెళ్తాడండి. కానీ బయట కొన్ని వాళ్ళు వారసత్వంగా తాళ్ళ దగ్గర పెట్టేసుకుంటారండి. ఫైనల్గా మన ఇది జరిగేటప్పుడు ఇక్కడ ఆషాఢ మాసంలో ఈ పంచాయతీకి సంబంధించి 2 పంచాయతీలు కూడా ముగింపు అనమాట అండి. ఇంటి ఆడపడుచులు, బంధువులు, చుట్టాలు ఎవరి ఫ్యామిలీ తరఫున వచ్చి మొక్కులు ఎవరైనా చెల్లించుకునండి చేసుకుంటారు అనమాట అండి. ఒక ఆవిడకి మనకి అలా ఒక ఇల్లు అంటూ ఉంటుందండి. ఆవిడకి మమ్మల్ని తప్పుకున్నప్పుడు అడుగుతుంటే ప్రజలు సాయంతో ఆవిడ ఈ రూపంలో చేయించుకుందండి. ఇంకా అక్కడ నుండి దానికి కుర్రోళ్ళు కమిటీ కింద ఉండండి, వాళ్ళు చూసుకుంటారండి దీనికి సంబంధించి. సరేనండి, ఓకే.
నమస్తే అండి. అదే ప్రతి ఇంటి దగ్గర బియ్యం తీసుకుంటున్నారు కదా, అది దేనికి సంబంధించి అంటారు? అదే ప్రతి ఇంటికి ఇలా నైవేద్యాలు తీసుకుంటామండి అమ్మవారికి. ఓకే. అది పండగ 17వ తారీఖు తీర్థమండి. ముత్యాలమ్మ వారిదండి. ముత్యాలమ్మ దారండి. 15 జాగరం అండి, 17 తీర్థం వరకు అలాగే ఇచ్చుకుంటామండి. ఇంటికి కూడా సమయానికి కూడా పాడుపులు కూడా వేస్తారండి. ఎన్ని తీసుకుంటే అంటే గుడి దగ్గరికి వెళ్తామండి. 2 రోజులు పడద్దని గుడికి వెళ్ళేటప్పటికండి అలా తిరుగుతూ ఉంటామండి. ఊరంతా తిరుగుతూ ఉంటారు. ఊరంతా తిరుగుతామండి. జాతరగా అదేనండి. నమస్తే అండి. అంటే అంతర్వేదికర అనే గ్రామాన్ని ఏంటంటే బెల్లంకొండ ప్రవీణ్ గారు కమిడియన్ ఉన్నారు కదా, ఇంకా ఆయన విలేజ్ చూపిందామని వచ్చామన్నమాట. హై స్కూల్ కూడా ఒకసారి ఎలా ఉంటుందో చూపిందామని వచ్చాం ఇక్కడ వరకుని. బాగుందండి స్కూల్, అది చాలా ఖాళీ ప్లేస్లో ఉంది. ఓకే. ఇక్కడ చదువుకోవడానికి ఎక్కడెక్కడి నుంచి వస్తారు సార్ ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి? ఇక్కడ రాంబాగ్, ప్రకాశ్పురం, ఓకే, వినాయక్ నగర్, ఓకే, బెల్లంకొండ వారి మెరక, ఓకే, సైకిల్ షాప్ సెంటర్, గుండుబోగుల వారి మెరక. ఎన్ని ఊర్లేనండి ఇవి? ఇవన్నీ హ్యామ్లెట్స్ అండి. ఓకే, సబ్ హ్యామ్లెట్స్. ఓకే. సుమారు 4 కిలోమీటర్ల పరిధి నుంచి ఈ స్కూల్ కి వస్తూ ఉంటారండి. సముద్రానికి చాలా దగ్గరగా ఉన్నట్టుంది ఊరు కూడా. అవునండి, అదే మా అడ్వాంటేజ్ కూడా అండి. అవునండి. ఓకే. ఇప్పుడు బెల్లంకొండ ప్రవీణ్ గారు ఇక్కడ చదివారంటారా? ఆయన బెల్లంకొండ ప్రవీణ్ గారు చదివేటప్పటికి ఈ స్కూల్ ఎస్టాబ్లిష్ కాలేదండి. ఈ స్కూల్ 2000లో ఎస్టాబ్లిష్ అయిందండి. అంటే అంతకుముందు యూపీ స్కూల్ ఉండేది పక్కనే దగ్గరలో, ఒక 1/2 కిలోమీటర్ పరిధిలో యూపీ స్కూల్ ఉందండి. అది ఇప్పుడు ఎలిమెంటరీ స్కూల్ గా ఉంది. ఆ స్కూల్లో చదివారు ఆయన. చూస్తూ ఉంటారు ఆయన సినిమాస్? ఆయన సినిమాలు చాలా. ఏ సినిమా బాగా నచ్చిందో? ఆయన కనబడినప్పుడల్లా మా అంతర్వేది అని చెప్తూ ఉంటాం. చెప్తారు. చెప్పాలి, ప్రవీణ్ గారి సినిమాలు ఏమేమి చూసారు? అనా ఉందా సినిమాది? ఓకే. ఇంకా శతమానం భవతి, హలో గురు ప్రేమ కోసం ఎవరు హీరో? రామ్ సినిమా. ఓకే, ఓకే. కొత్త సినిమాలు ఏం చూసా చెప్తారా బయట ఎవరికైనా? మేము మాది పాలకొల్లు అయినా సరే ఎవరైనా అడిగినప్పుడు ప్రవీణ్ది మా సైడ్ అని చెప్తూ ఉంటాం అన్నమాట. అలాంటిది మీ ఊరే, మరి మీరు ఏం చెప్తారు బయట? మీరు ఎలా చెప్తారు సార్? నేను సినిమా చూసేటప్పుడు అయితే ఆయన వచ్చినప్పుడల్లా కొంచెం నాకు ఆనందంగానే ఉంటుంది. మీకు ఆనందం? ఎప్పుడైనా కలిసారా ఆయన్ని? ఆయన కలవలేదు కానీ మా పిల్లలిద్దరికి చెప్తూ ఉంటాను. అంతర్వేదే, నేను వాళ్ళ ఇంటి వైపు నుంచి చాలా సార్లు వెళ్తూ ఉంటాను. అంటే మేము జనరల్ గా ఏదైనా ప్రోగ్రామ్ కి వెళ్ళినప్పుడు, పెద్దలను పిలవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఇల్లు చూసి ఒకసారి ఇది ఆయన ఇల్లు ఆయన గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఆ రోజు నేను ఇంటికి వెళ్ళిన వెంటనే మా పిల్లలు కూడా చెప్తూ ఉంటాను, ఈ రోజు ఎలా వెళ్ళాం, ఆయన ఇంటి దగ్గర నుంచి వెళ్ళాం. అవును. ఇప్పుడు అంటే సినిమాల్లోకి వెళ్ళడం కొంచెం ఈజీగానే ఉంది, కానీ ప్రవీణ్ గారు నటించే టయానికి కొంచెం కష్టమే అప్పుడు సినిమా. చాలా ఒక బెస్ట్ ఏంటంటే అండి, కామెడీ చాలా ఆయన యాస్ మెయిన్ చాలా బాగుంటది అండి. మాట్లాడినని చెప్పు కొంచెం బాగా చూడాలనిపిస్తూ ఉంటుంది. కామెడీ కూడా బాగుంటది, ఒక డిగ్నిఫైడ్ కామెడీ అండి. అవునవును, చాలా మాట్లాడుతూనే ఉంటారు, వెనకాల కామెడీ జనరేట్ అవుతూ ఉంటది. ఎదురువాళ్ళని ఏదో హింసించినట్టుగా కాకుండా. అవును, ఆయన కామెడీ ఎటకారం కనపడుతుంది. మన గోదావరి జిల్లాలోనే ఎటకారం కనపడుతుంది బాగా, ఎటకారం బాగా కనిపిస్తుంది. స్ట్రిప్స్ ఇంటి దగ్గర ఇట్లా వేసుకుంటున్నప్పుడు ఈయన ఉన్న కామెడీ స్ట్రిప్సే ప్రత్యేకంగా, అంటే ఇంటికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అయ్యేటప్పుడు సాధ్యమైనంత వరకు ఏదో టీ తాగుతూ చూస్తాం. ఈయన కామెడీ స్ట్రిప్స్ చూసి చాలా మటుకు రిలాక్స్ అవుతూ ఉంటాం.
ఏ సినిమా మీకు బాగా నచ్చిందండి ఆయన చేసిన దాంట్లో? శతమానం భవతి. శతమానం భవతి చాలా మంచి కామెడీను ప్లస్ ఒక మంచి సందేశం ఉన్న సినిమా ప్లస్ హీరోకి మంచి సపోర్టింగ్ రోల్ ఇచ్చారు ఆయన. అవునండి, అవును. అంచేత ఓకే సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చిన సినిమా. ఓకే శతమానం. ఈయన స్టేచర్ని కొంచెం ఎలివేట్ చేసిన సినిమా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఏం చదువుతున్నారు మీరంతా? 10th క్లాస్. ప్రవీణ్ గారిది మీ ఊరే అని తెలుసా? తెలుసు. ఏం చెప్తారు బయట చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు? ఎప్పుడైనా చెప్తా ఉంటారా? చెప్తా ఉంటారండి. ఇక్కడే కదా చూసారా లేదా? మాట్లాడారా మరి ఎప్పుడైనా? వెళ్ళి మాట్లాడామని ఫోటోలు కూడా దిగారా? అది మేమే అనుకుంటాం అప్పుడప్పుడు ఆటోగ్రాఫ్ తీసుకోవాలి, ఫోటోలు దిగాలని. మీ ఊరే కదా, అందరూ దిగారా? ఓకే, ఏమేమి సినిమాలు చూసారా ఆయన? శతమానం భవతి అండి, ప్రేమ కథ చిత్రం, హలో గురు ప్రేమ రాజుగారు 307. అబ్బా ఆయన సినిమాలో ఉన్నాడంటే వెళ్ళి చూస్తారా? అంటే ఇక్కడే కదండి బాగా, అందుకని సపోర్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఫస్ట్ సినిమా ఏం చూసారా అయింది? హలో గురు ప్రేమ కోసమే చూసాను. ఓకే, అప్పుడు తెలుసా మీకు ఇంది ఊరే అని? ఓకే, పాపులర్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. మా ఊర్లో మంచి కమెడియన్ గా సెటిల్ అయినందుకు మాకు చాలా హ్యాపీగా. అవునా? అతను ఒకసారి స్కూల్ దగ్గర రావాలి. మీ స్కూల్ దగ్గర రావాలా? చెప్పండి అయితే, నాకు కాదు అక్కడ చెప్పండి. దేనికి ఆయన స్కూల్ దగ్గరికి వచ్చి ఏం చేయాలి? మీరు మాట్లాడతారు మీరు అందరు ఒకసారి. మీ ఊరే కదా, వస్తారు ఈసారి సంక్రాంతికి వస్తారు కదా. సరే అయితే ఓకే. గ్రామం అంతర్వేది కరకు సంబంధించి పక్కనే 1 కిలోమీటర్ దగ్గరలోనే ఈ బీచ్ అయితే ఉంటుంది. ప్రవీణ్ గారి హౌస్ కూడా 1 కిలోమీటర్ కానీ 1.5 కిలోమీటర్ దూరంగానే ఉంటుంది అన్నమాట. ఇక్కడ వాళ్ళందరూ వచ్చినప్పుడు ప్రవీణ్ గారు వాళ్ళందరూ కూడా మార్నింగ్ ఇక్కడ ఈ బీచ్ వాకింగ్ మిగతా వాళ్ళు ఎవరైనా కూడా ఆయన వచ్చినా సరే ఇక్కడికి వాకింగ్ వస్తూ ఉంటారంట. మనం చూడొచ్చు అన్నమాట. ఎక్కువ కెరటాలు ఇవి ఎలాగున్నా కానీ శాండ్ వచ్చి బాగా ఎక్కువ మీదకి వస్తుంది, గాలి బాగా వేస్తుంది. ఇక్కడ కొంచెం మనకి అంతర్వేది సముద్రం అయితే వస్తుంది.
ఇదండి అంతర్వేది కర గురించిన పూర్తి వీడియో. అయితే ఈ గ్రామం గురించి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక ఈ గ్రామం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో అయితే తెలియజేయండి.